అలాగనే వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీధర్ రెడ్డి అన్న గారికి, నవీన్ గౌడ్ గారికి, ఇతర మా కార్పొరేటర్లకు, ఎక్స్ కార్పొరేటర్లకు, మా లీడర్లందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషం. మీరు అందరూ కాలనీస్, ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరూ ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు ముఖ్యంగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీరందరూ లేని కూడా, మీ ప్రెషర్ లేని కూడా నేను ఈ పని చేయలేను. మీ అందరూ అంటే ప్రతి ఒక్కరు కూడా చెరువు కావాలంటేనే ఈరోజు జరిగింది ఈ పని. మీ అందరి ఆశీర్వాదంతో అలాగనే ఈ యొక్క చెరువు రావడము, సీఎం గారిని రేవంత్ రెడ్డి సార్ని కలవడము, అలాగే హైడ్రా కమిషనర్ని రంగన్న సార్ని కలవడము, అలాగనే శ్రీధర్ బాబు గారిని కలవడము, రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి సార్కి థ్యాంక్స్ చెప్తూ ఈ చెరువులు 4 చెరువులు ఇవ్వడం జరిగింది మనకు. అందులో ముఖ్యంగా కాపురా లేక్ చాలా ఇంపార్టెంట్ లేక్ అని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగనే నల్ల చెరువు ఉప్పలు, అట్లా హెచ్ఎంటి చెరువు ఏదైతే హెచ్ఎంటి చెరువు ఉంది అది, అలాగనే రామంతపూర్ పెద్ద చెరువు, ఈ 4 కూడా సుమారు 150 కోట్లు అంటే 120, 130 నుంచి 150 కోట్ల దాకా ఈ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అట్లే పోతే ఇంకా 2 చెరువులు బాకీనాయి. ఒకటేమో పటేల్ కుంట చెరువు అని నాచారంలో ఉంది, అలాగనే ఇంకొకటి రామంతపూర్ చిన్న చెరువు. ఈ 2 కూడా తీసుకొస్తే మన కాన్స్టిట్యున్సీల చెరువులన్నీ అయిపోతాయి. నేను ఏమనుకుంటున్నా, ఇంకొక నెక్స్ట్ 1 ఇయర్ లోపల ఈ 4 చెరువులు అయితే దాని తర్వాత అది కూడా స్టార్ట్ చేసి చేపిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ 2.5 ఏళ్లలో నేను ఎమ్మెల్యే అయినాక ప్రతి ఆఫీస్ తిరగడం జరిగింది. ఇది అది కాదు, ఏ సంబంధించింది మన కాన్స్టిట్యున్సీ సంబంధించిన ప్రతి ఆఫీస్ పోవడం. ముఖ్యంగా దాంట్లో మెయిన్గా వాటర్ వర్క్స్ ఉన్నది, మేజర్గా వాటర్ వర్క్స్ ప్రాబ్లం. రెగ్యులర్ పోతా ఉంటే అక్కడ ఎండి గారు చెప్తా ఉంటే నీకు కూడా శాలరీ ఇవ్వాలంటుండే, అంతకన్నా తిరిగినా నేను ఆఫీసులలో. అలాగనే జిహెచ్ఎంసీ కానీ కర్ణన్ గారు కమిషనర్ గారు ఉన్నప్పుడు లాస్ట్ జిహెచ్ఎంసీ బైఫర్కేట్ అవుతున్నప్పుడు దగ్గర సుమారు 150 కోట్ల రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి. మేము కూడా సర్ప్రైజ్ అయినాం. సార్ మేము పోయి ఏది అడిగితే అది వేవ్ నరేందర్ రెడ్డి సార్ మా పోయి కలవడం జరిగింది. ఆయన ఇమ్మీడియట్గా చెప్పగానే తన జరిపోగానే ఇమ్మీడియట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఇన్ని వర్కులు వచ్చినాయి. వచ్చిన కారణం కూడా మీ అందరూ తెలుసు, మొన్న బండారు రాజరెడ్డి గారు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఉండే, ఎమ్మెల్యే ఉండే, టీటీడీ బోర్డు మెంబర్ ఉండే కాంగ్రెస్ పార్టీలో. నేను కూడా 14లో ఓడిపోయి మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీకి పోయి ఇక్కడ ఎమ్మెల్యే అయినా. కాబట్టి అక్కడ అందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, మా అన్నతోటి ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. నేను బీఆర్ఎస్ పార్టీ అయినా, నేను పార్టీ ఎందుకు మారలేదంటే మనం ఒక రెస్పెక్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో మీ పార్టీ మారకుండా ఇదే పార్టీలో ఉంటే కేసీఆర్ గారితో ఉంటూ ఈరోజు ఇన్ని నిధులు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం పని చేయాలి, పని ముఖ్యం. పార్టీలు తర్వాత ఇవన్నీ కూడా తర్వాత. అదే మీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా ఏం చేస్తున్నాడంటే పార్టీలు గీటీలు ఏం చేస్తారు, మనకు ఎలక్షన్లప్పుడు పార్టీలు అంటున్నాడు, ఫస్ట్ డెవలప్మెంట్ అంటున్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళందరినీ కూడా దాన్ని కూడా పోయి తీసుకురావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకు గ్రేవ్ యార్డ్స్ అనేటి లాస్ట్ 10 ఇయర్స్లో వచ్చి 10-12 ఇయర్స్ నుంచి ఎవ్వరు పట్టించుకోలేదు. నేను ప్రతి గ్రేవ్ యార్డ్ కూడా తిరిగి, అదే ఎస్సీ గ్రేవ్ యార్డ్ ఉంటాయి, అన్ని కులాల గ్రేవ్ యార్డ్లు ఉన్నాయి. సుమారు 50 పైన గ్రేవ్ యార్డ్లు ఉన్నాయి. ముస్లిమ్స్ కానీ ఇట్లాంటి అన్ని, క్రిస్టియన్స్ కానీ అన్నీ కూడా. ఇవన్నిటికి కూడా సుమారు 70-80 కోట్ల రూపాయల ఫండ్స్ తీసుకురావడం జరిగింది. అన్ని ప్రతి గ్రేవ్ యార్డ్ కూడా మోడర్న్ గ్రేవ్ యార్డ్ అవుతుంది. అందరూ మల్లాపూర్ ఎలిఫెంట్ బ్రిడ్జ్ గ్రేవ్ యార్డ్ ఉంది, ఆడికి పోదామని అందరూ కూడా అనుకుంటున్నారు. అక్కడ కాకుండా చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాయి అక్కడ అన్ని మంచిగా చేపిస్తా ఉన్నాను నేను తిరిగి కూడా. గ్రేవ్ యార్డ్స్కి ప్రాబ్లం లేదు. అలాగనే డ్రైన్లు, స్టామ్ వాటర్ డ్రైన్లు, అలాగనే ముఖ్యంగా స్కూల్స్, ఇట్లాంటివన్నీ ఏమేమి అవసరాలు ఉన్నాయో కూడా అన్నీ కూడా కోఆర్డినేట్ చేసి చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ముఖ్యంగా పోతే రోడ్స్ సంబంధించింది, రోడ్స్, హాస్పిటల్ సంబంధించింది. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏదంటే 100 బెడ్ హాస్పిటల్ ఏదైతే లాస్ట్ టైం హరీష్ రావు గారు ఆ రోజు గవర్నమెంట్ నాకు టికెట్ రాగానే ఫస్ట్ ఆయన ఏం చేసిందంటే 100 బెడ్ హాస్పిటల్ జీవో తీసిచ్చింది. కేసీఆర్ గారు దాన్ని పోయి కలవగానే
సార్ నాకు ఇట్లా 100 బెడ్ అవసరం ఉంటే డెఫినెట్గా నీకు అవసరం పో జియో అని నేను ఇంటికి వచ్చే లోపలే జియో కూడా వచ్చేసి ఎంత ఫాస్ట్గా ఉంటే అంత ఫాస్ట్గా పనిచేసిన వాళ్ళు. దాని తర్వాత ల్యాండ్ అక్విజిషన్ అని ఇన్ని చిన్న అన్ని ప్రాబ్లమ్స్ ఉండే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్స్ పోయినాయి. మొన్ననే మన దామోదర్ రాజనరసింహ గారు మినిస్టర్ కలిసి మొన్న ఫౌండేషన్ అంటే తన ల్యాండ్ ఇది చేపిస్తే ఫౌండేషన్ వేసినాం. దానికి సుమారు 50 కోట్ల రూపాయలు దాన్ని కూడా రావడం జరిగింది. ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మన ఏరియానే కాకుండా వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఆలోచన పెట్టుకొని 100 బెడ్ హాస్పిటల్ తెస్తే వాళ్ళందరూ కూడా బాగుంటుందనే ఉద్దేశంతో, ఎందుకంటే వాళ్ళు మరీ గరీబ్ నుండి ఇక్కడ 25-30 వేలకు ఇక్కడ పనిచేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే కష్టమవుతుందని దగ్గర హాస్పిటల్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ కూడా తేవడం జరిగింది. అట్లేపోతే ఇంకా మీ అందరూ కూడా తెలుసు, నేను ఇవన్నీ గవర్నమెంట్ పనులు అందరు ఏ ఎమ్మెల్యే మంత్రులు అన్నీ చేస్తారు. కానీ అది కాకుండా నేనేం చేస్తున్నానంటే మీ అందరూ కూడా తెలుసు, ఎవరైతే ఎంబీబీఎస్ ర్యాంక్ వస్తుందో బీడీఎస్ ర్యాంక్ వస్తుందో వాళ్ళందరూ కూడా 5 ఏళ్ళు ఫీజు కడతా ఉన్నాను. నేను ఇంకా కూడా ఇక్కడ కడతాను. మనకు సంబంధించిన ఎవరున్నా కూడా పంపించి డెఫినెట్గా వాళ్ళందరూ కూడా చేస్తాము. అట్లేపోతే ఎవరైనా హాస్పిటల్స్ ఉన్న వాళ్ళకి లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇట్లాంటి ఏ అవసరాలు ఉన్నా కూడా ఆ పని ఈ పని చేసుకుంటా ఎవరికన్నా ఇల్లు కట్టుకున్నా ఎవ్వరు కూడా డబ్బులు ఇవ్వద్దని ఎన్నో నేను ఎలక్టైన్స్ అని చెప్తానే ఉన్నా. ఎవరు ఇల్లు కట్టుకుంటే డబ్బులు ఇవ్వద్దు దయచేసి. మీకు ఏది కావాలన్నా జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడతాము, మా వాళ్ళతో మాట్లాడతాము, ప్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడతాము. ఎక్కువ ప్రెస్ వాళ్ళతో ప్రాబ్లం అవుతుంది, వాళ్ళతో కూడా మాట్లాడేది ఎక్కువ. యూట్యూబ్ వాళ్ళు చాలా మంది ఇల్లు కట్టుకుంటే సతాయిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ గరీబ్ వాళ్ళ ఇళ్ళ దగ్గర రాకండి. మీరు వాళ్ళే కాదు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఎవరు కూడా రావద్దని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ఇట్లాంటి సోషల్ వర్క్లు అన్నీ చేసుకుంటా మీకు అన్నీ నేను ఎలక్షన్లో 2.5 years బిఫోర్ ఏదైతే ప్రామిసులు చేసినామో కనీసం 80% అన్నీ క్లియర్ చేసిన. ఇంకా 20% కూడా ఈ 5-6 నెలల్లో వచ్చేదాన్ని చూసుకుంటాను. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా అందరినీ సీఎం గారు కానీ అందరినీ కలుస్తాను. అందరినీ కలిసి మనకు కావాల్సిన ఫండ్స్ తీసుకొని వస్తాను. నేను పార్టీలు ఇవన్నీ ఎలక్షన్లు అప్పుడు మనం చూసుకుందాం. ఎవరు వచ్చినా కూడా నేను అడుగుతున్నాను, బీజేపీలు వస్తే వాళ్ళు కూడా దేనికి ఫండ్స్, కాంగ్రెస్ ఉంటే వాళ్ళు కూడా ఫండ్స్ తెమ్మని చెప్తా ఉన్నాను. ఎవరైనా ఫండ్స్ తెస్తే వాళ్ళే కొబ్బరికాయ కొట్టుకోమంటున్నా. నేను ఎమ్మెల్యే నా తర్వాత సంగతి. మీరు డెవలప్మెంట్ చేయడానికి మీరు ముంగట వస్తే మీరు డెఫినెట్గా మీరు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. అట్లా ప్రతి ఒక్క పని చేసుకుంటా ఎవరికి ఇంత ప్రాబ్లం లేకుండా ఎవరికి ఏ అవసరాలు ఉన్నా కూడా హాస్పిటల్లో నేను లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా ఒక స్లోగన్ తీసుకున్నాను, జిందా తిరిస్ మంది ఎట్లా పనిచేస్తుందని అట్లా పనిచేస్తామని చెప్పాను. ఆ స్లోగన్ అది కంటిన్యూ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మీరు అందరూ వచ్చి ఈ సక్సెస్ చేసినందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నవీన్ ఇంత బాగా చేస్తాడనే ఉద్దేశంతో. నేను ఒక్కటే దినం వచ్చిన నిన్న, అది కూడా సాయంత్రం వచ్చి ఊరికనే వచ్చిపోయినా, నేను రాలేదు అనకుండా. ఎందుకంటే మొత్తం నవీనే చూస్తున్నాడు కాబట్టి ఆయన మీదనే వదిలేసి అన్ని ఆయన చేస్తాడని చెప్పి ఉద్దేశంతో ఇది చేసినాను. ఇంకా ఓకే, ఇంకా మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా నేను మీ వెంబడి ఉండి పనిచేస్తాను. యాజ్ ఏ మీ తమ్ముడు లాగా నేను మీ అందరికి పనిచేస్తాను అని చెప్పి కోరుకుంటూ ఇక్కడ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నవీన్ ఇంత గ్రాండ్ గా చేస్తారు అనుకోలేదు. ఇప్పుడు నవీన్ గారు 16 లక్షలు ఇప్పించారు. వారు నవీన్ మెంబర్ ఫోన్ చేస్తున్నారు. ఐ రిక్వెస్ట్ రామరావు గారు ఫర్ ప్రపోజింగ్ ఓట్ ఆఫ్ అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు, మన ప్రియతమ నాయకుడు, మన మధ్యన ఉన్నటువంటి వ్యక్తి, మనందరికీ ఆప్త బంధువు అయినటువంటి ఎమ్మెల్యే గారు మరి ఈ కప్రా చెరువే కాదు ఉప్పల్ నియోజకవర్గంలో అన్ని చెరువులకు వచ్చిన సందర్భంలో మొట్టమొదటిసారిగా కప్రా చెరువు మరి విజయోత్సవ ఈ సభ ఘనంగా వచ్చినందుకు జరుపుకున్నటువంటి అందరికీ చేసిన అందరికీ కూడా పేరు పేరు మొట్టమొదటిసారిగా మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి మన క్రీస్తు శేషులు పెద్దలు మన బండారు నాగిరెడ్డి గారు మరి ఏ విధమైనటువంటి పునాది ఆ రోజు ఈ ఉప్పల్ నియోజకవర్గమే కాదు తెలంగాణ అంటే బండారు అభివృద్ధిలో బండ అభివృద్ధి అంటే తెలంగాణ విధంగా మన
లక్ష్మారెడ్డి గారు ముందు బాటకు నడుస్తున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంతటి పెద్ద కార్యక్రమానికి మీరు అందరూ వచ్చి ఇక్కడ విజయవంతం చేసినందుకు, అదేవిధంగా మరి ఇక్కడ నవీన్ గౌడ్ ఈ సభను ఏర్పాటు చేసి విజయవంతం చేయడానికి కృషి చేసిన ఆయన టీం మొత్తానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున లక్ష్మారెడ్డి గారి తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, నిరంతరం ప్రజల మధ్యలో ప్రజల కోసం ప్రజలతో పాటుపడే వ్యక్తి మన బండారు లక్ష్మారెడ్డి గారని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ నాకు ఈ చక్కగా కొంచెం సైడ్ జరుగురి ఈ వరవాడనా మీరు కొంచెం జరగండి, కొంచెం జరగండి, వన్ సెకండ్ నవీనా